నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. భారతీ సిమెంట్స్కు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అక్రమంగా సున్నప్రాయి గన్లను కేటాయించుకున్నారని చెప్పి 2011లోనే కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు ఈడీ వెల్లడిస్తూ 793 కోట్లు భారతీ సిమెంట్స్కు సంబంధించి దాల్మియా కంపెనీ దీంట్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఆస్తులను ఇప్పుడు జప్తు చేస్తున్నట్లయితే ఈడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన పైన గతంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల్లో కూడా మూవ్మెంట్ ఉండే అవకాశం ఉందా? తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? మరి ఈ లింక్ ఎక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, ఈ ఎప్పటి నుంచో మనం అనుకుంటూ ఉన్నాము, ఏళ్లు గడుస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ఎటువంటి పురోగతి లేదని. దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు కూడా మళ్ళీ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ అకస్మాత్తుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది ఈడీ. సో అసలు మరి ఏం జరగబోతుందంటారు? అంటే ఇప్పటికే 793 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. కొన్ని లక్షల కోట్లు ఆయన సూట్ కేస్ కంపెనీల ద్వారా సంపాదించారని విన్న నేపథ్యంలో ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఎక్కడ దాకా పండు బండంది రాలదు, అంటే పాపం బండింది. నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల పుట్ట ఇంక నుంచి ఒక్కొక్కటి కదలద్ది. మొన్న ఢిల్లీలో చేసిన ధర్నాలో ఈయన పేరు కూడా వచ్చింది. సుభాష్ చంద్ర చేసిన ధర్నాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో మోడీకి అమిత్ షా గట్టిగా గడ్డి పెట్టారు. 43,500 కోట్లు దొంగతనం చేసిన ఆర్థిక ఉగ్రవాదిని ఎందుకు పట్టుకోవటం లేదు అమిత్ షా గారు, మోడీ గారు? దీంట్లో మీకేమన్నా వాటా ఇచ్చిండా ఏందని అడిగారు. దాని ఎఫెక్ట్ ఇవాళ వచ్చింది, వారం రోజుల్లో వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేసుల మీద మన చెలో ఢిల్లీ లాగా మళ్ళీ చెలో హైదరాబాద్ ఒక ప్రోగ్రాం ఉంది. న్యాయ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. సుభాష్ సేన వదలదు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వదిలిన జగన్మోహన్ రెడ్డిని సుభాష్ సేన వదలదు. న్యాయ సత్యాగ్రహ దీక్ష హైదరాబాద్లో పెడతారు. మన చెల్లో ఢిల్లీ ఎఫెక్ట్ ఇవాళ వచ్చి పడింది. అందువల్ల ఏంటంటే ఆయన మీద 11 సిబిఐ ఛార్జ్ షీట్స్, 9 ఈడీ కంప్లైంట్స్, బట్ నో ట్రయల్. 11 సిబిఐ ఛార్జ్ షీట్స్ అండ్ 9 ఈడీ కంప్లైంట్స్, బట్ నో ట్రయల్. ఇది నడుస్తున్న చరిత్ర. కేసు అగెనెస్ట్ జగన్ రెడ్డి. ఇక్కడ ఈయనకి 911 మంది విట్నెస్లు ఉన్నారు, సాక్షులు. దీనికి 1671 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి. ఈ 9 ఈడీ కేసుల్లో అసలు ఈ కేసు విషయం ఏంటంటే, అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేవాడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, చనిపోయి ఉన్నాడు పాపం. పి శంకర్రావు అని ఆయన పిల్లేశాడు హైకోర్టులో. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఆయన ఏరే పార్టీ కాదు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి శంకర్రావు అని ఆయన ఏం చేశాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుక్కి 1000 కోట్లు దోచిపెట్టిండు అధికారాన్ని అడ్డం పెట్టుకోనని ఫిల్ వేశాడు. తత్ఫలితంగా ఏమైంది, ఈడీ సిబిఐ కేసులు ఎంటర్ అయినాయి అన్నమాట. అప్పుడేం చేశారు, కేసులు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి సిబిఐ ఏం చేసింది, 11 ఛార్జ్ షీట్స్ వేసి 27 మే 2012 ఆయన అరెస్ట్ చేసింది. ఇప్పుడు 27 మే 2012 అరెస్ట్ చేసింది. ఆయన అప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని సెప్టెంబరు 2013 బెయిల్ మీద విడుదలయ్యిండు. సెప్టెంబరు 2013లో బెయిల్ మీద బయటకు వచ్చిండు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు, నేటి వరకే ఈడీ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాల, సిబిఐ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాల. డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసి చివరికి ఏమైంది, ఇంతవరకు ట్రయల్కి రాలా. దాదాపుగా సిబిఐ కోర్టుకి డొమ్మా కొట్టిండు. 3041 సార్లు కోర్టుకి అటెండెడ్ కాల.
ఎంత 3041. ఎవరైనా ఒక వాయిదాకి 2 వాయిదాలకు పోకపోతే 3వ వాయిదాకి వాడికి అరెస్ట్ వారెంట్ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏది అంటే బానిసలైపోయినాయి కోర్టులన్నీ. ఇవాళ ఏం చేసింది, మీరన్న 9 ఈడీ కేసులు ఒక్క కేసు, అదేంది దాల్మియా సిమెంటు. దానికి ఏం చేశాడంటే రాజశేఖర్ రెడ్డి సున్నపు గనులు కేటాయించున్నాయి. ఎన్ని 417 హెక్టార్లు. 417 హెక్టార్లు అంటే 1042 ఎకరాల భూమి. ఆ భూములు కేటాయించినందుకు 55 కోట్ల రూపాయల లంచం రూపంలో ముట్ట చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. అర్థమవుతుందా? రెండోది ఏంటంటే దాల్మియా సిమెంట్కి కేటాయించిన గనులని భారతీయ సిమెంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఏరే గనులు కేటాయించారు. మళ్ళీ ఇక్కడ 2 ట్విస్టులు ఉంటాయి. దాల్మియా సిమెంట్కి కేటాయించిన గనులు మంచి గనులేమో భారతీయ సిమెంట్కి ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఒక 55 కోట్ల రూపాయలు లంచం రూపాయలు డిప్లాయ్ చేశారు. ఏరే గనులు ఇచ్చారనమాట. అందుకు దీని మీద దాల్మియా సిమెంట్ ఒక్కదే, ఇంకా చాలా ఉండేవి. ఇప్పుడు 9ట్లో ఒకదానికి ఈ మొత్తం వాల్యూ 793 కోట్ల రూపాయలు విలువైన దాల్మియా ఆస్తులు ఈడీ ఈరోజు అటాచ్మెంట్ చేసుకున్నది. కాబట్టి అటాచ్మెంట్ చేసిందంటే దాని అర్థం ఏముంది, తప్పు చేసినట్టు దొరికిపోయింది అనమాట. కాబట్టి త్వరితగతిన ఇంకా జడ్జిమెంట్లు కానీ వస్తే కన్విక్షన్ కానీ అయిందనుకో ఆ సీమాంధ్ర నేలకు పెట్టినటువంటి దరిద్రం ఒడిసిపోద్ది. తొందరగా చేయమని అంటున్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు కానీ రిజిస్టర్ అయిందంటే వాళ్ళు కేసు పెట్టినట్టు మనం నిరూపించుకోవాలా, ఏది మన ముద్దాయి కాదని. సిబిఐ కేసులో కేసు రిజిస్టర్ అయిందంటే సిబిఐ కోర్టులో వాళ్ళు నిరూపించాలా. 2 ట్విస్టులు ఉంటాయి, చాలామంది అర్థం చేసుకోండి. సిబిఐలో కానీ కేసు సిబిఐ ఆఫీసర్లు పెడితే వాళ్ళు నిరూపించాలా అతను దొంగతనం చేశాడు అని, అతను తప్పు చేశాడు అని, లేదంటే అతను హత్య చేశాడని సిబిఐ అధికారులు నిరూపించాలా. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కేసు రిజిస్టర్ చేసిందనుకో, సీజ్ చేసిందనుకో, ఎవరైతే సీజ్ చేశారో వాడు నిరూపించుకోవాలి, నేను దొంగతనం చేయలేదు, నేను తప్పు చేయలేదని. డ్యూయల్ రివర్స్ ఉంటుంది, ఎట్టుంటుంది అన్నమాట. ఒక్కసారి ఈడీ కేసు కానీ పడిందా గోయిందా, అది నిరూపించుకోలేక నువ్వు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ వాళ్ళు అన్ని ఆధారాలు ముందు పెట్టుకొని సీజ్ చేస్తారు. ఆధారాలు లేకుండా సీజ్ చేయరు. అందువల్ల అన్ని ఆధారాలతో ఎప్పుడు 2013లోనే ఛార్జ్ షీట్ నమోదు చేసింది, సిబిఐ కేసు నమోదు చేసిందంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ వేయడంలో లేట్ చేసింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, ఇప్పుడు 100 గుడ్లు తిన్న రాబంధువు ఒక గాలివానకు చచ్చిందంట. 100 గుడ్లు తిన్న రాబంధువు ఒక గాలివానకు చచ్చిందంట. దీంట్లో ఎంటైర్ క్యాబినెట్ కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. అంటే ఆ రోజు ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి కూడా మంత్రి. ఆ రోజు ఏది వాళ్ళ ఆయన ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ కూడా మంత్రే, ధర్మాన ప్రసాదరావు మంత్రే, తర్వాత మన వెంకటరమణ అని ఉండడు. ఇప్పుడు మొన్నటిదాకా వైసీపీలో రాజ్యసభ మెంబర్గా ఉండి ఈ మధ్య ఏదో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్టుండు వెంకటరమణ అని. అతను కూడా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఉంటే 17 నెలలు జైల్లో ఉండిండు వెంకటరమణ. అందువల్ల ఇదేంటంటే వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం వెనక పక్క నుంచి మొత్తం దోసేశారన్నమాట. ఆ మొత్తం అప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దోచేసినాడని చెప్పి ఆయన రిపోర్ట్ పెట్టాడు. దాని మీద ట్రయల్ నడవటంలా, ఇంకా సాక్షులు నిషేధించేదాకా. నేను సాక్షుల సంఖ్య చెప్పాను కదా, ఎంత చెప్పాను, 911 మంది విట్నెస్, 1671 డాక్యుమెంట్లు. ఇటు మొత్తం ఇప్పుడు సాక్షి టీవీ ఏదైతే ఉందో, సాక్షి పేపర్, సాక్షి టీవీ. సాక్షి పేపర్ అంటే ఏంది, జగతి పబ్లికేషన్. సాక్షి టీవీ అంటే ఏంది, ఇందిరా టెలివిజను. అది కూడా ఈడీ అటాచ్మెంట్లోనే ఉంది. సాక్షిలో పనిచేసే ఎంప్లాయీస్ పోయి మాకు బతుకు తిరుగుపోతుందని చెప్తే ఆ ఎంప్లాయీస్ దయాదాక్షిణ్యం మీద నడుస్తుంది. అది కూడా అవి కూడా ఈడీ అటాచ్ చేసింది. దాన్ని కూడా తొందరగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెట్నే పెసరతా ఉంటే ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే పండు బండంది చెట్టు మీద నుంచి రాలదు, పాపం బండందే శిక్ష పడదు. కాబట్టి ఇన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి పాపం బండింది. ఆ 9 పాపాలు, ఈడీ 9 పాపాలు, సిబిఐ 11 పాపాలు, వెరసి 20 పాపాలు. ఈ 20 పాపాల్లో ఇప్పుడు ఇవాళ ఒకటే, ఇంకా 19 ఉంది, ఇంకా 19 ఉండే, ఈడీ ఇంక 8 ఉండే. కాబట్టి ఈ దాల్మియా సిమెంటు
బాగా బుక్ అయిపోయింది, కింద నుంచి పై కోర్టు దాకా రన్ అయ్యారు, అన్ని ప్రయత్నాలు చేశారు, అయిపోయింది, ఇవాళ సీజ్ చేసేసారు. అయితే మేడం ఈ సిబిఐ ఈడీ కేసులు నమోదయ్యి దాదాపు ఏళ్ళు గడుస్తోంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అంటే దీంట్లో చాలామంది సాక్షులు చనిపోయిన పరిస్థితి, ఉన్నవాళ్ళు ఆధారాలను రూపుమాపే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇంత జాప్యం చేయడం వల్ల ఈ కేసు నీరు గారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా ఆయన ఇయర్స్ పాస్ చేస్తూ వచ్చారు. సో మరి ఇప్పుడైనా కూడా ఈడీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో ఈయనకి సహాయం చేసినటువంటి చాలామంది కూడా రాష్ట్రాలు విడిపోయిన పరిస్థితి, ఎక్కడెక్కడో ఉండిపోయారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలిపించి ఎంక్వైరీ చేస్తుందంటారా? ఇప్పుడు వచ్చినటువంటి మూవ్మెంట్ ఎంత దూరం వెళ్తుందంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకాలం ఇప్పుడు మొత్తం ఈ అడ్డంకులు తొలగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది మార్గం సుగమం అయింది కాబట్టి ఈడీ అటాచ్ చేయగలిగింది ఇవాళ. ఈ 793 కోట్లు కావచ్చు, లేకపోతే 417 హెక్టార్లు కావచ్చు, ఏదైనా కూడా ఇవి జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఇంతకాలానికి మనకి డొంక కదిలింది మనకి. కాబట్టి ఇప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇందాక మన మధుసూదన్ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంతకాలం మేనేజ్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి చాలా శక్తులు ఆయనకి పనిచేశాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు అనవసరం మనం మాట్లాడుకోవటం. కానీ ఇప్పుడు మాత్రం సీరియస్గా దృష్టి పెట్టారు. మొన్న మీకు లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారు మద్యం స్కామ్ గురించి, మీకు గుర్తుంటే. అంటే దానికి దీనికి పొంతనుందా అంటే అలా కాదు. అంటే కేసుల గురించి మాత్రం తప్పకుండా ఆయన దగ్గరికి మొత్తం సమాచారం వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా దీంట్లో ముందంజ వేసింది కాబట్టి ఇప్పుడు ఒకదాంతో మొదలయ్యి ఈ 9 ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలలో మనకి తొందరగా ఇలాగే అటాచ్మెంట్స్ జరిగిపోతే ఈ ఆస్తులన్నీ కూడా అంటే ప్రజలకు సంబంధించినవే కదా ఇవన్నీ. ఇప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఇప్పుడు ఈ దోచుకున్న సొమ్ముని వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అటాచ్ చేసుకుని మొత్తం తీసుకున్నారనుకోండి, ఒక్క కేసులో ఆయనకు ఫస్ట్ శిక్ష పడ్డా వరుసగా టపటపా శిక్షలు పడుతూనే ఉంటాయి. ఇంకా అంటే ఇంతకాలం 12 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ పుష్కర కాలం, నెక్స్ట్ మంత్కి పుష్కర కాలం ఎంజాయ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకో సిగ్గుచేటని విషయం ఏంటంటే, అంటే దీన్ని మన న్యాయస్థానాలను తప్పుపట్టాలా, మన రాజ్యాంగం అలా ఉందా మనకు తెలియదు. కానీ ఒక 11 సిబిఐ కేసులు 9 ఈడీ అటాచ్మెంట్స్ ఉన్న ఒక మనిషి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇంతకంటే ఏంటండి దారుణం? ఇంతకంటే మనం మాట్లాడుకోవటానికి ఏముంది? ఎక్కడుంది అసలు ఈ లోపం అంతా కూడా? అంటే నేననేది ఇలాంటివన్నీ కూడా పరిగణనలోకి రేపొద్దున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మీకు సుప్రీంకోర్టులు కావచ్చు, వీళ్ళు ఆలోచించాలండి. అంటే ఎలాంటి వ్యక్తులు రాజ్యాన్ని అంటే రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు, లేదు కేంద్రంలోకి వస్తున్నారు, వీళ్ళ వల్ల ప్రజలకు ఏం మంచి జరుగుతుంది? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు ఇందులో వారు చెప్పినట్టుగా 90 కోట్లు అక్కడ భారతీయ సిమెంట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 50,000 కోట్లు మళ్ళీ ఇంకొకటి వాళ్ళకే ఇచ్చారు. అంటే 2 రకాలుగా వీళ్ళకి పేమెంట్స్ జరిగాయి. ఇందులో 55 కోట్లు మళ్ళీ పేమెంట్స్ జరిగాయి. అంటే చూడండి, మొత్తం ఏది మంచిదో అది వాళ్ళకి వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు ఆ సున్నప్రాయ ఏదైతే ఉందో అది మంచిగా భారతీయ సిమెంట్కి అటాచ్ అయిపోయింది. అంటే ప్రతిదీ మనం గతంలో చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వల్ల జరిగిన ఒక మంచి వాళ్ళకి, వైసీపీకి లేదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఏం జరిగిందంటే, ఎక్కడెక్కడ మంచి మంచి గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఏదేది దోచుకోవాలని చూసుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాల్మియా సిమెంట్ పేరుతోటి వీళ్ళు ముందుకెళ్ళి చూసారా, ఎక్కడ భారతీయ సిమెంట్ వెళ్ళలే, ఇక్కడ దాల్మియా సిమెంట్ పేరుతో వెళ్ళి భారతీయ సిమెంట్తో దాన్ని దొంగిలించేసింది. అంతే కదా? అది భారతీయ సిమెంట్ కూడా కాదు మేడం, రఘురామ్ సిమెంట్ అని తెలుసు నాకు. ఎగ్జాక్ట్లీ వీళ్ళు కొట్టేశారు, అది కొట్టి పేరు మార్చేశారు. అంటే ఇప్పుడు మీరు ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ భారతి గారి పేరున కానీ వాళ్ళ కుటుంబం పేరున కానీ ఉందో అన్నీ కొట్టేసిన ఆస్తులే. ఏది సొంతంగా వాళ్ళు కష్టపడి నేను పేదవాడిని లేకపోతే నేను చాలా కష్టపడ్డాను అంటాడు కదా, అవేం కాదు. ఆయన ఏ రోజు ఒక విత్తనం నాటలేదు, ఏ రోజు నీళ్లు పోయలేదు, ఏ రోజు మొక్క పెంచలేదు. వాళ్ళకంటూ ఏముంది? ఇవన్నీ కూడా వాళ్ళు అక్యుములేట్ చేసేసుకున్నారు. అంటే ఎవరెవరి దగ్గర ఉన్నాయో బెదిరించో వాళ్ళని పార్ట్నర్స్గా తీసుకునో మొత్తం మేజర్ షేర్ కావచ్చు, లేకపోతే ఏది మంచిదో అది వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. అంటే ఏది కూడా వాళ్ళు కష్టపడి సంపాదించింది లేదు. ఎప్పుడూ కూడా కష్టపడిన దానికి ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, కానీ అది వాళ్ళు అనుభవించే యోగం ఉండదు. అది కూడా మీకు ఇవాళ చెప్తున్నాను నేను.
ఇప్పుడు ఏవైతే వీళ్ళు సంపాదించారో ఇదంతా కూడా ఒకరోజు, అందుకే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా ఈ దొంగిలించిన సొమ్ము అంతా కూడా కరెక్ట్గా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. ఆ రోజు కూడా వస్తుందని ఇవాళ చెప్తున్నా మీకు. కాబట్టి ఇప్పుడు ఇవాళ వాళ్ళ పాపం పండిందండి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటి, ఇప్పుడు కాయలు విచ్చుకుంటాయి చూడండి, పత్తికాయలు అట్లా విచ్చుకుంటున్నాయి వీళ్ళ పాపాలన్నీ కూడా. విచ్చుకుని ఈ 9 కేసులు ఎప్పుడైతే ఒక సెటరేట్ అయిపోతాయో ఇంకా జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైల్లో ఉండాలి. ఇంకా మళ్ళా నేను 29 ముఖ్యమంత్రిని, కళ్ళు మూసుకోండి తెరవండి అంటే ఆయన జైల్లో కళ్ళు మూసుకుని తెరిచి ఆయన కలలు గంటూ ఉండాలంతే. అయితే ఇప్పుడు ఇదే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి అప్పట్లో పునీత్ దాల్మియాకి మధ్యలో కూడా ఒప్పందం కుదిరింది అని చెప్పి సిబిఐ కూడా చెప్పింది. నేపథ్యంలో మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎంక్వైరీకి ఇప్పుడు ఆయన కూడా ఏమైనా పిలిచే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు A1 నిందితుడు అక్యూజ్డ్ నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే అక్యూజ్డ్ నెంబర్ 2 విజయసాయి రెడ్డి. ఆ 11 సిబిఐ కేసుల్లోనూ 9 ఈడీ కేసుల్లోనూ తోడు దొంగలు అంటారు అన్నమాట వీళ్ళిద్దరిని. విజయసాయి రెడ్డి అసలు దీనికి కంపెనీలు సృష్టికర్తే అతను. అంటే అతను ఊరకేందంటే ఆలోచన చెప్పినోడే, దాన్ని ఫలితం ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అందువల్ల ఏంటంటే అతను ఇప్పుడు కానీ అన్ని కేసుల్లో కానీ అప్రూవర్గా మారిపోయింది అనుకో, జగన్మోహన్ రెడ్డి పని గోవింద గోవింద. అందుకే వెంకటేశ్వర స్వామితో ఆటలు వద్దురా బాబు అన్నది. ఆడ ఆ గోవుల మీద వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు బాగుపడ్డ చరిత్ర లేదు. నేను చెప్పేది ఏంటంటమ్మా, దాల్మియా సిమెంట్ ఒకటే కాదు, ఇండియా సిమెంట్ వాడు కూడా ఉండవు. ఏంటంటే ఈ సిమెంట్ రంగం ఎట్టుంటుందంటే, సిమెంట్ గనులనేవి రాజకీయ నాయకులకు వరంలాగా మారతాయి. ఎందుకు మారతాయి అంటే, సిమెంట్ లేకుండా నిర్మాణ రంగం ఏదీ సాధ్యపడదు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. సిమెంటు, వాటరు. సిమెంట్ తయారు చేయాలంటే నీళ్లు కూడా కావాలా, సిమెంట్ తయారు చేయాలంటే పవర్ కావాలా. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి చాలామంది. తర్వాత బూడిది కావాలా, ఎన్టీపీసీల కాడ వస్తుంది చూసిన బూడిద, వేస్ట్ బూడిద, అది కూడా కావాలి. కాబట్టి బూడిద, సిమెంట్ గనులు, వాటరు, కరెంటు. ఈ సిమెంట్ పరిశ్రమ వాళ్ళని బెదిరించడం చాలా ఈజీ. ఒకరోజు పవర్ కట్ చేసినారనుకో వాడికి ఎంత నష్టపోతాడు, వాడు గనులు ఆపేసిందనుకో వాడెంత నష్టపోతాడు. అందువల్ల ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎలగబెట్టేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బెదిరిస్తారు. సిమెంట్ రోజా అంటే అప్పుడు ఏం చేస్తారంటే, మీకు బాగా గుర్తు నేను చేస్తానండి, సిమెంట్ బస్తాకు ఒక 50 రూపాయలు పెంచేసుకోండి, ఆ డబ్బులు మాకిండి అంటారు. ప్రజలు ఏమైపోతే మాకెందుకు. తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ పథకాలు ఉంటాయి, అంటే గృహ నిర్మాణం శాఖ పేదలకు ఇళ్ళు అని చెప్పి గవర్నమెంట్కి సప్లై చేసే సిమెంట్కి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే నాకేస్తారు వెనక పక్క నుంచి. ఇట్లా చేస్తారన్నమాట సిమెంట్ ఫ్యాక్టరీలు. వాళ్ళకి పర్యావరణ పర్మిషన్ లేకుండా బాయిలర్ పర్మిషన్ 6 నెలలకు ఒకసారి ఇవ్వాలన్నమాట. ప్రతి బాయిలర్కి 6 నెలలకు ఒకసారి పర్మిషన్ ఇవ్వాలి. ఈ పర్మిషన్ల మాటున పర్యావరణ పర్మిషన్లు, గనులు అలొకేషను, వీటి మాటును ఏం చేస్తారంటే ఆ విధంగా బెదిరించి ఇండియా సిమెంట్ వాడు కూడా ఉండడు, దాల్మియా సిమెంట్ వాడు కాదు, ఇండియా సిమెంట్ వాడు కూడా ఈ కేసులో ఉండడు అనమాట. అదేవిధంగా నీకేం చేశారు, నిజాంపట్నం పోర్టు భూములు 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో రైతుల భూములు అన్యాయంగా కొట్టేశారు. అది నిమ్మగడ్డ ప్రసాద్ అంటారనమాట. ఆ 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా రైతులకి కొట్టేశారు. ఆడ పెద్ద పోర్టు పెడతామని, దాని పేరు రస్సల్ ఆల్కైమా. వాడు దుబాయోడు. వాడేం చేశాడు, ప్రధానమంత్రిని పట్టుకున్నాడు. దుబాయ్కి భారతదేశ గవర్నమెంట్కి లింక్ పెట్టింది. అది కేసు నడుస్తూ ఉంది, మా కంపెనీని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అని రసల్ ఆల్ కైమా వాడు ఈడు ఆడ జిక్తే ఆడ కైమా కొట్టాలని చూస్తుండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రారా బయటికి అని రసల్ ఆల్ కైమా కూడా ఎదురు చూస్తూ ఉంది. వాడు మోసం చేసిండు రసల్ ఆల్ కైమాని. ఈ నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డిలు కలిసి వాడు ఆడ దొరికితే ఆడ ఆల్ కైమా చేస్తాడు. అందువల్ల ఏంటంటే ఇది ఒకటి కాదు, చాలా ఉండే ఈ రకంగా ప్రతి వ్యాపారస్తుడు దగ్గర రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇలా మొత్తం కొట్టేసిన బాబత్ అన్నమాట. కాబట్టి పాపం పండింది, పండు బండంది చెట్టు నుంచి రాలనట్టే మొట్టమొదట వికెట్ ఒకటి పడింది. అందువల్ల ఏంటంటే మా వాళ్ళ విషపుత్రిక ఉంది కదా, అవినీతి పుత్రిక, విషపత్రిక ఒకటి ఉంది కదా, విషకన్య ఒకటి, దాన్ని కూడా తొందరలో ఈడీ ఎత్తిపోతుంది. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా, ప్రజలు ఎవరు ఓటేయాలా,
ప్రజలు ఓటేసే ముందు 1కి 3 సార్లు మతాన్ని చూడకుండా, కులాన్ని చూడకుండా విజ్ఞతతో రాష్ట్రాభివృద్ధి ఎవరు చేస్తారు, రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకి ఎవరు ఉపాధి కల్పన చూపిస్తారు, ఇంత ఈ కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం కంటే నీచమైంది లేదు. ఒక గజ దొంగని ఎన్నుకున్న పాపానికి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అందువల్ల నేను ఫైనల్గా చెప్తుండేది ఏంటంటే, ప్రజలు మేల్కోండి. అవినీతి పరులకు ఊరికి ఒక్క ఓటు కూడా ఇవ్వకండి. ఓటు అనేది ఓటర్ చేతిలో ఉన్న AK-47 ఆయుధం లాంటిది. బోర్డర్లో ఉంటారు కదా BSF వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది. ఎందుకు? దేశాన్ని కాపాడటానికి ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కూడా చూపుడు వేలు మీద ఉన్న ఓటు. కాబట్టి ఆ ఓటు నోటుకు అమ్ముకోకుండా నిజాయితీతో కానీ ఓటేస్తే మంచి సుపరిపాలన వస్తుంది, శ్రేయోరాజ్యం ఏర్పడద్ది. సుపరిపాలన వస్తుంది, శ్రేయోరాజ్యం ఏర్పడద్ది. అందువల్ల ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 కళ్ళు లాంటివి. వాడే లక్షల కోట్లు ఎత్తుకొని వాడే హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటే వాడు గుర్తు కూడా భలే ఉంటుంది. హెలికాప్టర్ గుర్తు అంటే హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, భూమి మీద నడవడాడు. అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా చెప్తుండేదంటే, ఒక్కడి కోసమా 5 కోట్ల మంది ఆంధ్రుల కోసమా ఆలోచన చేసుకోండి. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఓటర్లు కూడా ఒక ప్రధాన కారణము. వాడికి ఓటేయటం అంటే అవినీతికి ఓటేసినట్టే. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప అతను రాజకీయ పార్టీ పెట్టుకుంది ప్రజల్ని బాగుపరచడానికి, రాష్ట్రాన్ని బాగుపరచడానికి, యువతకి ఉపాధి కల్పన కల్పించడానికి కాదు రాజకీయ పార్టీ పెట్టింది. తన CBI కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్లాక్మెయిల్ చేయాలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రుల్ని, ED ఆఫీసర్ని, CBI ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేయడానికి పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు. దానికి ప్రజాస్వామ్యం ముసుగు తగిలించుకొని ఏడేమో బేదరుపులు అరెస్టుడు, 1000 కోట్లు లూటీ చేస్తున్నాడు అనమాట. చంబల్లోయలో ఉన్న గజ దొంగల కంటే మహా దుర్మార్గుడు అనమాట ఈ పులివెందుల పబ్లో వేసుకోబోరు. అందువల్ల వీడిని తొందరగా జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ ఇవ్వలేదనుకో CBI కోర్టు, ED కోర్టు జడ్జిలను కూడా దేశ ప్రజలు నమ్మరు. ED CBI నమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి 11 CBI కేసులు, 9 ED కేసుల మీద త్వరితగతిన జడ్జిమెంట్ పెట్టే భారతదేశానికి బట్టిన, ఆంధ్ర నేలకు బట్టిన దరిద్రం ఒడిచిపోద్ది. దేశం బాగుంటుంది, ఆంధ్ర నేల కూడా బాగుంటుంది అని చెప్పగలం. త్వరితగతిన జడ్జిమెంట్లు ఇవ్వమని చెప్తున్నాను. మంచి చెడు ఇయ్యాల. రైట్ మేడం, మనం చూస్తున్నాం ఇప్పుడు భారతీ సిమెంట్స్ కేంద్రంగా ఇది జరిగింది అని చెప్పి ED ఆరోపిస్తోంది. సో దీంట్లో భారతీ గారికి ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి దీంట్లో ఆవిడకి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? రేపు ఒకవేళ ఎంక్వైరీకి పిలిస్తే ఆవిడని కూడా పిలవచ్చు అంటారా? అండ్ ముఖ్యంగా మనం చూసాం ఇప్పుడు సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఒకానొక సందర్భంలో తన తండ్రి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చారు అని చెప్పి. అండ్ గత 5 ఏళ్ళు మనం చూసాం ఏ విచారణ అయినా సరే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను అని చెప్పి రాలేను, టైం ఉండదని చెప్పి. కానీ ఇప్పుడైనా మరి ఆయన విచారణకు హాజరవుతారా? ఒకవేళ ED పిలిస్తే ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు వచ్చి తీరాలండి. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా కదలిక వచ్చింది అంటే బీజేపీ సంపూర్ణంగా కూటమికి సహకరిస్తుందని అర్థం, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఏదైనా సందేహం ఉండొచ్చు నిన్నటి వరకు అందరికీ, బీజేపీ ఇంకా జగన్కి కొమ్ము కాస్తోందా అంటే లేదు అనేది ఇవాళ మనకి ఖచ్చితంగా ప్రూవ్ అయినట్టే. ఎందుకంటే ఒక కేసు మొదలైందంటే డెఫినెట్గా మిగతావి కూడా నెమ్మదిగా కదిలిపోతాయి, అక్కడితో ఆగదు. ఎందుకంటే జగన్ మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది అన్ని రకాలుగా. ఈ వ్యతిరేకతని ఇప్పుడు వాళ్ళు వెంటనే ఇది చేయకపోతే ఇది ముందు బీజేపీకి కూడా నష్టమే. ఇప్పుడు అన్ని కేసులు వాళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు అన్నారు భారతీని పిలుస్తారా అని. నాకు తెలిసి భారతీని పిలిచినా కూడా అంటే అసలు ఎవిడెన్స్ దొరుకుతుందా అదొక సందేహం. మీకు ఇప్పటి వరకు ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మీకు ఎక్కడా కనిపించదు. తిట్టడం దగ్గర నుంచి కేసుల వరకు అన్నీ కూడా అతనికి జీవితంలో అతనికి ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే అతనికి తండ్రి అనేవాడు అలా అమర్చిపెట్టాడని. అతను ఏమనుకున్నాడో దాన్ని, అంటే ఒక విజయసాయిరెడ్డి మేధస్సు నుంచి పుట్టిన ఈ కంపెనీలన్నీ కూడా తరువాతి కాలంలో తండ్రి వల్ల ఒనగూరాయి. ఇవన్నీ కూడా ఆ ఒనగూరడంలో కూడా ఎక్కడా అతను కుందకుండా ఎటువంటి కష్టం పడకుండా మొత్తం అంతా అక్యుములేట్ చేసుకోగలిగాడు కదా. ఎంత చిత్రం ఇది అసలు. 43,500 కోట్లు మీరు ఎలా కూర్చుని అప్పనంగా సంపాదించుకోగలిగారంటే అంటే భగవంతుడు మీకు ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి రెండోసారి ఏం జరిగింది ఎవరు రాజశేఖర రెడ్డి గారికి అంటే భగవంతుడి చూపు ఎలా ఉంటుందో మనం చెప్తున్నాం. ఇందాక వారు అన్నారు చూడండి, వెంకటేశ్వర స్వామి మీద ఆటలా మీరు వెంకటేశ్వర స్వామితో ఆటలా అని. కరెక్టే, ఇవాళ వైసీపీ అదే చేస్తోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ని ఇందులోకి లాగింది. ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే ఇవాళ రోజా మాట్లాడింది,
అదే భగవంతుడు మీకు ఆల్రెడీ రుచి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నీకు కూడా కొద్దిగా రుచి చూపించాడు నీ కొడుకు రూపంలో. అంది చాలా తప్పు కదండి. అంటే ఇది ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఒక పిల్లాడిని ఆ విధంగా అంటాం తప్పు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారు కాబట్టి, ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన అలిపిరి సంఘటనలో దులుపుకుని లేచి హ్యాపీగా మనిషి బయటకు వచ్చారు. అదేవిధంగా ఆయన సనాతన ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడు చక్కగా బతికి బయటకు వచ్చాడు, మంచిగా వాళ్ళు మొక్కులు తీర్చుకోగలిగారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి, చెడు చేశారు కాబట్టి మీరు ఫస్ట్ సుఖంగా ఉన్నారు. ఈ 10 ఏళ్ళు సుఖపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఎప్పుడూ కూడా మనిషికండి జీవితంలో ఫస్ట్ హాఫ్ కష్టపడాలి. అంటే ఏ రకమైన కష్టమైనా భగవంతుడు ఇచ్చేయగలగాలి. కానీ మీరు 40-50 వచ్చేసరికి మీరు సుఖపడాల్సిన రోజులు రావాలి. అవునా కదా? మనిషి సుఖపడాల్సింది ఎప్పుడు ఆఫ్టర్ 50. మన కష్టాలు అన్నీ కూడా మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, మనకి బాగా ఓపిక ఉన్నప్పుడు అయిపోవాలి. కానీ ఇతను అనుకున్నాడు దేవుడు నాకు మంచి అనుగ్రహం ఇచ్చాడని. అనుగ్రహం ముందు పాటలో ఇచ్చాడు. ఆ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఎంజాయ్ చేశాను అనుకున్నాడు. ఏం ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? క్షణక్షణం భయమే, ప్రాణభయం. అంటే తప్పు చేస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి జీవితం, తప్పు చేయకపోతే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి జీవితం. ఈరోజు ఆయన హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తున్నారు, అందరిళ్ళకి వెళ్తున్నారు, పలకరిస్తున్నారు, ఏం కావాలని అడుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారు. సెక్యూరిటీ ఇంత అవసరం లేదు నన్ను అడిగితే. అని Z+ కేటగిరీ ఉన్నా కూడా హీఈస్ ఏబుల్ టు వాక్ ఇన్సైడ్. అది ఇప్పుడు అది కాదు మేడం, కూటమి ప్రభుత్వం ఒక పని చేయొచ్చు కదా. నేననే వ్యాలిడ్ పాయింట్. సరస్వతి సిమెంట్ బ్యాగ్ ఎక్కడా లేదు, ప్రొడక్షన్ లేదు. సరస్వతి పవర్ ప్రొడక్షన్ లేదు. ప్రొడక్షన్ లేని కంపెనీకి, సిమెంట్ బ్యాగ్ లేని కంపెనీకి దాచేపల్లి దగ్గర 1550 ఎకరాలు భూములు ఉన్నాయి ఆయనకి. అంటే కంపెనీ ప్రొడక్షన్ లేదు, కంపెనీ బ్యాగ్ అంటే సిమెంటు ప్రొడక్షన్ లేదు, పవర్ ప్రొడక్షన్ లేదు. అంటే ప్రొడక్షన్ లేని కంపెనీకి టీఎంసీ నీళ్లు కేటాయించుకున్నాడు. ఏది? కృష్ణానదిలో జలాలు. అంటే క్యాబినెట్లో మంత్రులందరూ దొంగలే కదా. అంటే ప్రొడక్షన్ లేని కంపెనీకి తను ముఖ్యమంత్రిగా ఉంటే తన సొంత కంపెనీకి నీళ్లు కేటాయించుకోవచ్చా? ఇది రాజద్రోహమా కాదా? ప్రజల్ని వంచటమా కాదా? ప్రజల్ని వంచటం రాజద్రోహం. ఇప్పుడు కార్మిల్ ఏషియా కంపెనీ ఆడుందో ఎవడికి తెలియదు, క్లాసిక్ రియాలిటీ ఆడుందో ఎవడికి తెలియదు. పేపర్ మీద ఉంది కదా. ఇప్పుడు కార్మల్ ఏషియా, క్లాసిక్ రియాలిటీ, పులివెందల పాలిమర్సు, రఘురామ్ సిమెంటు భారతీయ సిమెంట్గా పరివర్తన చెందటం, నిజాం పోర్టు, తర్వాత ఇండియా సిమెంటోడు కాడ, దాల్మియా సిమెంటోడు కాడ, ఈడి పెండాకూడు కాడ ఎన్ని పెడతా ఎన్నిరా, ఇవన్నీ ఏం చేసుకుంటారు? పాత ఎత్తునెత్తుకోబోతా. అందుకే శేషప్ప కవి గారు నరసింహ శతకంలో ఒక పద్యం చెప్పాడు. లక్షాధికారి అయినా లవణమన్నమే బింగు, మెరుగు బంగారంబు మింగబోడు అని చెప్పాడు. అందువల్ల ఈ జానెడు పొట్టకి అంత అన్నం సరిపోద్ది. అందువల్ల ఏంటంటే లక్షాధికారి అయినా తినేది ఉప్పు అన్నమే తింటాడు, ఉప్పు లేని కూర చప్పనన్నట్టు. అందువల్ల ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు దోచుకొని చివరికి దొంగల పాలైనో దొరల పాలంటే ప్రభుత్వ పాలు అయిపోద్ది ఎవడికి తెలుసు. దోచుకోను రేపు ప్రభుత్వ పాలు అయిపోయింది అనుకో, అప్పుడల్లా ఏం చేస్తావు? ఇదే అవుతావు. అందువల్ల ఏంటంటే రే జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదురా, నీ కాడికి పెద్దోళ్ళు రాజులు వేర్రు, రాజ్యాలు పోయినాయి. చివరికి ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా యప్ప అని చింతామణి నాటకం అయిపోద్ది నీ బతుకు. ఆలోచన చేసుకో. నేను బాగా చెప్తాడా, కాళ్ళకూరి నారాయణరావు రాసిన పుస్తకం చింతామణి చదువు. శేషప్ప కవి రాసినటువంటి లక్ష్మీ నరసింహ శతక పద్యంలో నేను చెప్పిన ఈ పద్యం, శేష పద్యం, దానికే చదువుకో. ఇంకా చెప్తా నీకు కావాలంటే మన తెలుగు కవి, మన తెనాలి కవి అయినటువంటి బల్జేపల్లి లక్ష్మీకాంతం కవి గారు రాసినటువంటి సత్య హరిశ్చంద్రయం అనే పుస్తకం ఉంది. స్వతంత్రోద్యమంలో జైల్లో ఉండి రాశాడు మహానుభావుడు తెనాలి పంతులు గారు, హిందూ కాలేజీ లెక్చరర్ గారు. ఆ పుస్తకం చదువుకో. నీకు జ్ఞానోదయం కాకపోతే నన్ను వచ్చి అడుగు. కాబట్టి ఈ 3 పుస్తకాలు అయితే మర్చిపోబాకరే జగన్మోహన్ రెడ్డి. సత్య హరిశ్చంద్రయం ఒకటి, చింతామణి ఒకటి, శేషప్ప కవి రాసిన లక్ష్మీ నరసింహ శతకం ఒకటి. ఈ 3 పుస్తకాలు చదువుకో. నీకు జ్ఞానోదయం కాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు. రైట్. ఏదేమైనా కూడా ఏళ్ల తరబడి ఉన్న కేసులో ఒక చలనం అయితే వచ్చింది. ఇది మరి ఎంత దూరం వెళ్తుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూద్దామండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.